యాంకర్ రష్మి పైన హైపర్ ఆది మరొకసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వాడిలాగా నేను మోసం చేయను అనే విధంగా ఎవరికి అర్థం కాని రీతిలో మాట్లాడడం జరిగింది. హైపర్ ఆది అంటేనే ఎప్పుడూ కూడా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం కానీ, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళపైన మాట్లాడుతూ ఉంటారు. సో చాలామంది కూడా వాటిని తీసుకోలేకపోతూ ఉంటారు. అండ్ మనం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, హైపర్ ఆది గారు అసలు ఏం మాట్లాడతారో మీకని అర్థమవుతుందా? మీరు ఎప్పుడూ కూడా కామెడియన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అక్కడ మేము కూడా ఒప్పుకుంటాం, మీ స్పాంటేనియస్ కానీ అండ్ మాట్లాడే విధానం కానీ అందరికీ నచ్చుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఆడవాళ్ళని ఉద్దేశించి డబుల్ మీనింగ్ పదాలు వాడుతూ ఏదో వక్రీకరించి మాట్లాడుతున్నప్పుడు మాకు అనిపిస్తుంది. సో దయచేసి ఆ విధంగా మాట్లాడకండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలామంది కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఏంటంటే రష్మి గారి పైన ఈ విధంగా ఎందుకు రియాక్ట్ అయ్యాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, మరి శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించినటువంటి ప్రోమో ఒకటి రిలీజ్ అయిందనమాట. సో ఆ ప్రోమోలో చూస్తే ప్రోమో అంతా కూడా ఒకే అయితే ఆ ప్రోమో మొత్తంలో హైపర్ ఆది రష్మికి సంబంధించినటువంటి ఒక స్కిట్లోని ఈ యొక్క డైలాగ్ అనేది ఇంకా వైరల్ అవుతూ ఉంది. ఎప్పుడైతే ఆ వీడియోని అప్లోడ్ చేస్తారో ప్రోమో వీడియో, అప్పటి నుంచి ఈ యొక్క వీడియో అనేది ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. విత్ ఇన్ మినిట్స్లో వైరల్ అయింది. ఎందుకంటే మనందరికీ తెలుసు, రష్మి అంటే సుడిగాలి సుధీర్, సుడిగాలి సుధీర్ అంటే రష్మి అని చెప్పేసి అసలు వీళ్ళిద్దరు కలిసి ఒక షోకి హోస్టింగ్ చేశారా, ఇంకా షో రేటింగ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. వీళ్ళిద్దరిని చూడడానికైనా కూడా లక్షలాది మంది ఆ షోని వీక్షించేవారు. సో వాళ్ళిద్దరి జంటకి అంత మంచి క్రేజ్ ఉంది. మరి ఏంటి కారణాలు తెలియదు, కానీ ఎవరికి వాళ్ళు సపరేట్గా ప్రజెంట్ అయితే హోస్టింగ్ చేస్తూ ఉన్నారు. సుడిగాలి సుధీర్ హోస్టింగ్తో పాటు కమెడియన్గా కూడా మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. రష్మి కూడా హోస్టింగ్ చేస్తూ తన లైఫ్ని తను లీడ్ చేస్తూ ఉంది. బట్ ఇద్దరు కలిసి ఒక స్టేజ్ పైన మాత్రం ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా కనిపించలేదు. సో వాళ్ళిద్దరు కలిసి హోస్టింగ్ చేస్తే చూడాలని ఉంది అని చెప్పేసి చాలామంది కూడా ఇప్పటికీ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా చాలామంది చాలా వేదికల పైన కూడా రష్మి పైన జోకులు వేయడం మనం చూసాం, అది కూడా సుడిగాలి సుధీర్ విషయంలో. సో ఇప్పుడు మరొకసారి హైపర్ ఆది ఆ విధంగా మాట్లాడడం అంటే, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక స్కిట్ అనేది ఉందన్నమాట. సో ఆ స్కిట్లో చేస్తున్నప్పుడే హ్యాండ్ పట్టుకుంటారు రష్మిది. సో హ్యాండ్ పట్టుకున్నప్పుడు ఒక డైలాగ్ చెప్తారనమాట, నేను వాడిలాగా మోసం చేయను, లైఫ్ లాంగ్ ఇదే విధంగా హ్యాండ్ని హోల్డ్ చేసి ఉంచుతానని చెప్పేసి మాట్లాడతారు. సో దానికి రష్మి కూడా ఏం మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవ్వకపోయినప్పటికీ కూడా నెటిజన్లు మాత్రం రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఆ విధంగా ఎందుకు మాట్లాడాలి, డైలాగ్స్ వేరే రకంగా రాసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంతమంది, అందులో ఏముంది నార్మల్గానే అన్నారు కదా అని చెప్పేసి కొంతమంది, రష్మి ఫీల్ అవునప్పుడు మీరెందుకు ఫీల్ అవుతున్నారని చెప్పేసి కొంతమంది, ఈ విధంగా ఎవరికి వాళ్ళు తోచిన విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇంకా ఏదేమైనప్పటికీ వాడిలాగా నేను మోసం చేయను అని చెప్పేసినటువంటి ఆ డైలాగ్ ఒకటి ఇంకా ఎక్కువగా వైరల్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ వాడిలాగా అంటే అందరూ కూడా సుడిగాలి సుధీర్ని మెన్షన్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరే రష్మి సుధీర్ ఎప్పుడు కూడా కలిసి ఉండేవాళ్ళు, కలిసి హోస్టింగ్ చేసేవాళ్ళు, మంచి ఒక ప్రేమ జంటలాగా కనిపించేవారు అనమాట. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు దూరంగా అంటే ఎవరికి తోచిన షోలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో అన్నారు, ఫన్నీ వేలోనే అన్నారని చెప్పేసి అనుకుంటున్నారు. బయటికి మాత్రం కొంచెం సీరియస్గా కన్వే అవుతుంది. అది రష్మి గారి ఫ్యాన్స్ అందరు కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఇంకా ఏదైనప్పటికీ హైపర్ ఆది గురించి మనకు తెలుసు, ఎప్పుడు కూడా మంచి స్పాంటేనియస్తోని మంచి కామెడీ డైలాగ్స్తో అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటారు. సో మరొకసారి ఈ విధంగా మాట్లాడడం జరిగిందనమాట. ప్రజెంట్ ఆ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది.